అర్జున్ అనే ఒక యంగ్ టెన్నిస్ ప్లేయర్ ఉండేవాడు. వాడు చాలా టాలెంటెడ్. వాడి గేమ్లో స్పెషాలిటీ ఏంటంటే వాడి ఫోర్ హ్యాండ్ చాలా స్ట్రెంగ్త్. ఆ ఫోర్ హ్యాండ్ బలంతో కొన్ని వందల మ్యాచ్లు గెలిచాడు. కానీ వాడి అపోనెంట్స్ వాడి ఫోర్ హ్యాండ్ బలంతో పాటు వాడి బ్యాక్ హ్యాండ్ వీక్నెస్ని కూడా గమనించారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ బ్యాక్ హ్యాండ్ వీక్నెస్ని టార్గెట్ చేశారు. వాడు స్లోగా మ్యాచ్లు ఓడిపోవడం మొదలైంది. వాడి ఫేమ్ అంతా పోయింది. డిప్రెస్ అయిపోయాడు. చాలా డల్ అయి పక్కన కూర్చున్నాడు. అప్పుడు వాడి ఫ్రెండ్స్ అందరూ వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకురా బాధపడతావు, నీ బ్యాక్ హ్యాండ్ వీక్ అయితే మాత్రమే ఈ ఫోర్ హ్యాండ్ చాలా స్ట్రెంగ్త్. ఆ ఫోర్ హ్యాండ్ బలాన్ని ఇంకా పెంచుకో, అప్పుడు ఇంకా మ్యాచ్లు గెలుస్తామని సలహా ఇచ్చారు. కానీ ఆయన కోచ్ మాత్రం డిఫరెంట్గా చెప్పాడు, నువ్వు జీవితంలో కేవలం నీ బలంతో ఫైట్ చేయడం మొదలు పెడితే జీవితం నీ బలహీనతని కార్నర్ చేస్తుంది. అందుకే నువ్వు నీ బ్యాక్ హ్యాండ్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకుని ట్రై చేయన్నాడు. అప్పటి నుంచి వాడు కొన్ని గంటల పాటు గ్రౌండ్లో వాడు బ్యాక్ హ్యాండ్ మీద వర్క్ చేశాడు. అయినా మ్యాచ్లు ఓడిపోతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. కానీ వాడు డిసిప్లిన్ ఆపకుండా కొన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేశాడు. వాడు బ్యాక్ హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరిగింది. అలా కొన్ని నెలల తర్వాత వాడు మళ్ళీ గ్రౌండ్లో అడుగు పెట్టాడు. ఈసారి ఎప్పట్లాగే వాడు అపోనెంట్స్ వాడు బ్యాక్ హ్యాండ్ని టార్గెట్ చేశాడు. కానీ వాడి బ్యాక్ హ్యాండ్ బలం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ మ్యాచ్లు గెలవడం మొదలైంది. టైటిల్ గెలిచాడు. ఫేమ్ అంతా తిరిగి వచ్చింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎప్పుడు మన బలంతో యుద్ధం చేయడం మొదలు పెడితే జీవితం కానీ మన ప్రత్యర్థులు కానీ మన బలహీనత మీద దృష్టి పెడతారు. అదే మనం ఆ బలహీనతని భయపడకుండా మనం బలంగా మార్చుకోవడం, మన భయాలను కానీ మనం కానీ ఫేస్ చేసినట్లయితే మనల్ని అవమానించిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా మనం జీవించగలుగుతాం. థ్యాంక్ యూ.